నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, 2029లో మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. కానీ ఈలోపే దాదాపు వైసీపీ చేయాల్సిన కుట్రలన్నీ చేసి అన్ని విఫలం చెందుతూ పూర్తి పార్టీయే భూస్థాపితం అవుతుందనుకున్న వేళ మరో కుట్రకు తెరలేపిందా అని చెప్పి కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. అసలు 2029 ఎన్నికల కల్లా జగన్ ఉంటాడా లేదా పూర్తిగా మట్టు పెడతారన్నట్టు కొన్ని వార్తలు అయితే తీసుకొస్తున్నారు. తన సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని ఏదేదో తీసుకొస్తున్నారు. టెర్రరిస్టులు వస్తారని, నక్సలిజం వస్తుందని చెప్పి, ఉగ్రవాదులు కాల్చేయచ్చు అని చెప్పి ఇలాగా ప్రస్తావిస్తూ తనకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియాకి సంబంధించిన ఛానళ్ళు కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు కావచ్చు, లైవ్ డిబేట్లలో కూర్చొని ఏడుస్తూ నిజంగా మానవత్వం జగన్కి లేదా అంటూ చాలా రకాలైనటువంటి ఒక స్టోరీస్ అయితే తీసుకొస్తున్నారు. ఎందుకంటే మొన్న సింగయ్య చనిపోయింది తన కారు కిందే అన్న తర్వాత ఇప్పుడు మానవత్వం గురించి మాట్లాడుతూ తనకున్నటువంటి ఒక సిబ్బంది ఎవరైతే ఉన్నారో భద్రతా సిబ్బంది లోపం చేసిందని చెప్పి మాట్లాడుతూ, లేదా జగనే వాళ్ళందరినీ కూడా ఒక ఉచ్చులో బిగిస్తున్నాడు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే 2029లో అధికారం దేవుడేరు, అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి ఉంటాడా, ఈ విధమైనటువంటి చర్చకి తెరలేపడం ద్వారా ఇదంతా కూడా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల దృష్టిని మళ్లించే ఒక ఎత్తుగడలు, ఒక కుతంత్రాలు. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందంటాడు. అతను చేసేది డైవర్షన్ పాలిటిక్స్. ఒకవైపేమో చంద్రబాబు 4.0, మోడీ 3.0, మొదటి సంవత్సరమే ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ స్పీడ్తో ఇవాళ అభివృద్ధిలో దూసుకుపోతారు. మరోవైపు సంక్షేమం అందిస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. ప్రజల్లో పూర్తి సంతృప్తి, సంతోషం వీళ్ళు పట్టలేకపోతున్నారు. వీళ్ళు ఏదో రకంగా దాన్ని బ్రేక్ చేయాలా, ఒక రకమైనటువంటి విధ్వంసం సృష్టించాలా, అలజడులు తేవాలి, ఘర్షణలు రెచ్చగొట్టాలి. మళ్ళా అందులో కూడా జగన్ ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి ప్రజల్ని వక్రీకరించాలి. ఇప్పుడు కొంతమంది మేధావులు, ఆ జర్నలిస్ట్ స్థాయి, లేకపోతే ఇంకా ఇతర వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వీడియోలు చూస్తుంటే జనం విస్తుపోతున్నారు. ఏది అప్పటిదాకా పార్టీ ఉంటుందా, అప్పటిదాకా అధికారం దేవుడేరు, అసలు ఆయన్ని ఉండనిస్తారా? ఇప్పుడు ప్రభుత్వ బాధ్యతలను వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. పౌర బాధ్యతలు మరి జగన్మోహన్ రెడ్డి ఏమి నెరవేరుస్తున్నాడు, ఏమి అమలు చేస్తున్నాడు? అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాడు ఈ విధమైనటువంటి చర్యల ద్వారా. ఇప్పుడు ఆయన బాయ్నెట్, కారు బాయ్నెట్ మీద ఎవడో ఎక్కి డ్యాన్స్ వేస్తున్నాడు, ఇతను అతనికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఈ సినిమా, ఈ సీన్ నువ్వు ఎప్పుడన్నా గతంలో ఏ మాజీ ముఖ్యమంత్రికైనా చూసావా? లేదు. ఇప్పుడు ఎంతమంది ప్రధానులుగా పనిచేశారు, మాజీలు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ముఖ్యమంత్రులుగా చేశారు, మాజీలు అయ్యారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఆయన వెళ్తున్నాడు అనుకో, ఆయన బాయ్ నెట్ మీద కారు ఎవడన్నా డ్యాన్స్లు వేస్తాడా? చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కారు ఎవరైనా ఎక్కారా ఈ విధంగా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇలా జరిగింది అంటే ప్రేరేపిస్తోంది ఎవరు, ప్రోత్సహిస్తోంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి, ఈ విధమైనటువంటి చర్యల ద్వారా గతంలో మనం చూసాం. ఆయనకి ఎదురు వాహనం మీద ఒక కార్యకర్త ఏంటి డ్యాన్సులు వేస్తున్నాడు పైన, ఇదే సీన్ బాయ్ నెట్ వదిలి పర్యటనలో. నిన్న రెంటపాళ్ల పర్యటనలో ఏకంగా ఈయన కారు మీదే. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ సోకాళ్ళు మేధావులు వాళ్ళు చేస్తున్న వీడియోల్లో, ఆ డిబేట్లలో ఇవాళ అభిమాని ఎక్కాడు, రేపొద్దున మావోయిస్ట్ ఎక్కుతాడు, లేకపోతే శత్రువు ఎక్కుతాడు, ఆయన జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా దాడి చేస్తే అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే రోప్ పార్టీలు వేయి అని అంటారు, ముందు పైలట్ వాహనం ఏది అని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డికి 1 సంవత్సరం క్రితం ఆయన ఓడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పంపింది. అతను అందులో బయటకు వచ్చి ఎక్కాడు, ఇలాగే ఏదో పర్యటనకు బయలుదేరాడు, పులివెందులో మరి ఎక్కడికో. బయటికి ఎక్కినాడు, ఏం చేశాడు, వెంటనే దిగి లోపలికి వెళ్ళిపోయాడు. అతనికి నచ్చలేదంట ఆ వాహనం. అదే ఏది సత్తెనపల్లి పర్యటనకు అనుకుంటాను, వినుకొండ రషీద్. అవును. అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అదే వాహనంలో పర్యటించాడు, సఫారీ. అంటే నా స్థాయికి సఫారీ సరిపోతుందా? ఇంకా చంద్రబాబు కన్నా ఇంకా దాన్ని బాగా మరమ్మతులు చేసి ఆ ఏసీ ఇవన్నీ పెట్టి వాళ్ళు ఇచ్చిన దీంట్లో ఎక్కినాడు, దిగి తను ఇంకో వాహనంలో వెళ్ళిపోయాడు. అతను ఇస్తున్న షెడ్యూల్ ఒకటి, ఆయన ఫాలో అవుతున్న షెడ్యూల్ ఇంకొకటి. ఇప్పుడు ఎక్కడ దాకేందుకు నిన్న రెంటపాళ్ల పర్యటన, ఎన్నింటికి బయలుదేరతానన్నాడు? 9ంటికి బయలుదేరతానన్నాడు.
ఎన్నింటికి రెంటపాళ్ళ చేరతానన్నాడు? 11ంటికి చేరతానన్నాడు. ఉమ్. బయలుదేరింది 10ంటికి, చేరింది సాయంత్రం 5, 6ంటికి. అవును. అంటే 2 గంటల్లో వెళ్ళాల్సిన ప్రయాణాన్ని 7 గంటలు ఎందుకు చేశావు? ఉమ్. ఇప్పుడు నీ కోసం రెంటపాళ్లలో బందోబస్తు పోలీసులంతా వెయిటింగ్, రోప్ పార్టీలన్నీ అక్కడ ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు ఈరోజు ఆ హైకోర్టులో వేసిన ఆ కేసు, ఆ పిటిషన్ పైన వాళ్ళ వాదనలు కనుక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, జగన్ భద్రతకు ముప్పు లేదు అని కేంద్రం ఎందుకు చెప్పుద్ది? అవును. అంటే ముప్పు ఇవాళ అతను కలిగించుకుంటున్నాడు. తనకు ముప్పు ఉందని ఒక డ్రామా ఆడుతున్నాడు. ఉమ్. బందోబస్తు కోసం ఈ విధంగా డ్రామాలు ఆడిన నాయకుడు మొదటిసారి చూస్తున్నాం. అవును. ఈ నాటకాలేంటి? ఇప్పుడు ఈ నాటకాలకే జనం ఇసిగిపోయారు. అవును. అయితే ఇక్కడ మనం చూసుకుంటే రెంటపాళ్ళకి వెళ్ళేటువంటి సమయంలో 11 వాహనాలు క్యాన్వా అయితే దానికి మించి ఒక 3 వాహనాలు మాత్రం పర్మిషన్ ఇచ్చారు. కానీ అది ఉల్లంఘన చేశాడు. అది కాక ఎక్కడా కూడా మధ్యలో ఆగకూడదు, డైరెక్ట్గా రెంటపాళ్ళకి చేరాలి అని చెప్పేసి అంటే, మీరు అన్నట్టుగా ఉదయం 10ంటికి బయలుదేరినటువంటి వ్యక్తి దాదాపు 4:30, 5 దాకా రెంటపాళ్ళకి చేరలేదు. నిజంగా మధ్యలో బందోబస్తు కానీ మీరు అన్నట్టుగా ఎక్కడ ఆగనన్నప్పుడు సో మధ్యలో పోలీసులు ఉండాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి, అది కాక తనకి సంబంధించిన భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న కమిటీకి, ఒక కూటమి ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇచ్చారు, మేము ఇచ్చినది ఏది కూడా ఫాలో అవడం లేదని. సో కావాలనే చేస్తున్నాడా? ఖచ్చితంగా అతి తొందరలో ఏదైనా వ్యూహానికి పన్నబోతున్నాడు. ఎందుకంటే అరెస్ట్ కూడా జరగబోతున్నాయి, కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏమంటారు దీని గురించి? అంటే ఏ వ్యూహం పన్నుతాడు? కోడికత్తి వ్యూహమా? ఏ వ్యూహం పన్నుతాడు? గులకరాయి వ్యూహమా? ఇవన్నీ వికటించాయి. అవును. ఏది ఆ కోడికత్తి, లేకపోతే ఆ గులకరాయి ఎపిసోడ్లన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఈ నాటకాలకి ఇవాళ విసిగి వేసారి మళ్ళా ఇంకో నాటకం ఆడతానంటే, ఇప్పుడు నీకు స్పష్టంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ఏమని తెలియజేసింది? అతను సత్తెనపల్లి పర్యటనలో 675 మంది బందోబస్తులో పోలీసులు ఉన్నారు, ఒక 15 రోప్ పార్టీలు ఉన్నాయి. అతను రాఫ్తాడు పర్యటనలో మరి స్పష్టంగా మరి 506 మంది పోలీసులు ఉన్నారు, ఒక 5 స్పెషల్ టీములు ఉన్నాయి. లేకపోతే అతను గోరంట్ల పర్యటన 394 మంది పోలీసులు బందోబస్తు. ఆయన పులివెందులు వెళ్ళి ఆయన అక్కడ ఉండే 2-3 రోజులు ఎప్పుడో ఉంటాడు, 3 నెలలకు ఒకసారి. ఆయన ఇంటి చుట్టూతో 71 మంది పోలీసుల పహరా. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అతనికి Z+ కేటగిరీ ఇస్తోంది. 58 మంది అతని పర్సనల్ ఉన్నారు పోలీస్ ఆయన చుట్టూతా. ఇప్పుడు ఇవాళ రోప్ పార్టీలు అంటున్నారు కదా, అసలు జగన్మోహన్ రెడ్డి తనకంటూ ప్రైవేట్ ఆర్మీ ఒక 30 మందిని పెట్టుకున్నారు. ఏమయ్యారు వాళ్ళంతా? అంటే నువ్వే కావాలని వాళ్ళని లేకుండా చేశారా? కనపడుతోంది కదా. ఇప్పుడు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వెళ్తున్నప్పుడు ప్రభుత్వ పోలీసులు వాళ్ళు రోప్ పార్టీ కాదు, వాళ్ళకు ఒక ఎల్లో ఆర్మీ ఉంటుంది. అవును. వాళ్ళు కూడా ఎల్లో టీషర్ట్లు వేసుకుని ఆ పోలీసులకు ఎంత సహకరిస్తారు? బందోబస్తు ఏ విధంగా ఉంటుందో ఆ డిసిప్లిన్ ఇక్కడ ఎందుకని కొరవడుతోంది? కొరవడటం లేదు, నువ్వే బ్రేక్ చేస్తున్నావు. ఏది? నువ్వే దీన్ని ఒక ఎపిసోడ్గా మారుస్తున్నావు, ఒక ప్రహసనంగా చేస్తున్నావు. తెనాలి పర్యటనలో అదే, పొదిలి పర్యటనలో అదే, రాఫ్తాడు పర్యటనలో అదే. అంటే బందోబస్తు నువ్వు కావాలి, నాకు బ్లాక్ క్యాట్స్ కావాలి, నాకు NSG సెక్యూరిటీ కావాలి. ఏంటి మొండిపట్టు? నిజంగా థ్రెట్ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు వెళ్తాయి, కేంద్రం ఇస్తుంది మీకు Z+, లేకపోతే NSG. ఇప్పుడు గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఇవే పనులు. దానికోసం ఒక చట్టం చేసి పారేశాడు, ఒక స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని పెట్టాడు. ఎక్కడో విదేశాల్లో ఉన్న ఆయన బిడ్డలకి సెక్యూరిటీ అని, లేకపోతే ఇక్కడ ఈయనకి 986 మంది పోలీసులు, బయటకు వస్తే 3000 మంది పోలీసులు. తల్లికి భద్రత తగ్గించాడు, చెల్లికి భద్రత తగ్గించాడు, 2+2లో ఉండాల్సిన వాళ్ళని 1+1 చేశాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీయే కాదు, జగన్ తల్లి భద్రత పెంచారు, ఆమెకు 2+2 ఇస్తున్నారు. షర్మిలకు భద్రత పెంచారు, ఆమెకు 2+2 ఇస్తున్నారు. నువ్వు సీఎంగా చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించాడు, జగన్ సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి సెక్యూరిటీ తగ్గించాడు. మాజీ ముఖ్యమంత్రులు నువ్వు చంద్రబాబుకి నువ్వు సెక్యూరిటీ తగ్గించావు, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గించావు. ఇప్పుడు ఈ ప్రభుత్వం నీ సెక్యూరిటీ తగ్గించలేదు, నీకు ఎంత ఇవ్వాలో
అంతమందిని ఇస్తున్న నేపథ్యంలో వీళ్ళంతా ఇవాళ ఏంటి గింగిరాలు తిరుగుతున్నారు, గంగ వెర్రులు ఎత్తుతున్నారు, అసలు లబలబలాడుతున్నారు. ఏంటి ఆయన ముందు పైలట్ వాహనం రావట్లేదని, ఆయన పర్యటన ముందు రోప్ పార్టీలు లేవని. వచ్చే పైలట్ వాహనాన్ని రాకుండా నువ్వు ముందు వెళ్ళిపోతున్నావు. అవును. ఇప్పుడు పోలీసుని బేఖాతరు చేస్తున్నాడు. పోలీసులని అసలు అసలు మనం చూసాం, వాళ్ళ మీదే దాడులు. అవును. పొదిలి పర్యటనలో రాళ్ల దాడికి పోలీసులు తలలు పగిలాయి, అవును. మహిళల తలలు పగిలాయి. అసలు నువ్వు యుద్ధానికి వెళ్తున్నావా, పరామర్శకి వెళ్తున్నావా? పరామర్శకి వెళ్తే బందోబస్తు కల్పిస్తారు, యుద్ధానికి వెళ్ళేవాడికి ఎవరు బందోబస్తు కల్పిస్తారు? అవును సార్. రాళ్ల దాడులు చేసేవాడికి బందోబస్తు కల్పించమంటున్నారా ఈ సోకాళ్ళు మేధావులంతా? అవును. ప్రభుత్వానికి వాళ్ళు ఇతను కొరకరాని కొయ్యగా మారాడు. అతను ఏంటంటే ఒక సవాల్ విసురుతున్నాడు. ఏది? నేను లంపెన్ గ్యాంగులతో నేను స్వైర విహారం చేస్తాను, నేను గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళని పరామర్శిస్తాను, నేను రౌడీ షీటర్ల దగ్గరికి వెళ్తాను, వాళ్ళని పరామర్శిస్తాను, నాకు మీరు భద్రత ఇవ్వండి. అంటే భద్రత కోసం ఇవాళ లంపెన్ గ్యాంగులు డిమాండ్ చేస్తున్నాయా? ఒక గ్యాంగ్ లీడర్ డిమాండ్ చేస్తున్నాడా? భద్రత కల్పిస్తుంది ప్రభుత్వం తప్పనిసరిగా. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఇవ్వాల్సినంత భద్రత ఆయన కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని వాళ్ళు హైకోర్టులో వేశారు. మరి హైకోర్టు రేపు 26కో ఏమో వాయిదా వేసింది. ఒకవేళ హైకోర్టు అది డిస్మిస్ చేసిందనుకో, ఈయన పిటిషన్ మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్తాడు, మళ్ళా డ్రామా ఆడతాడు. అప్పుడు దాకా ఈ డ్యాన్సులు చూడాల్సిందే. అవును సార్. సో చూద్దాం సార్, తనకు సంబంధించినటువంటి ఛానళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా. సో ఏదో కుట్ర పనబోతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినటువంటి ఒక భద్రత అయితే ఇచ్చారు. సో దేనికి వ్యూహం దేనికి ఎటుదారి తీయబోతుంది అనేది చూద్దాం మరి. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.